నమస్తే శ్రీకృష్ణాయ నమః. అయితే మనకి ఖగోళంలో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి. నక్షత్రాల మీదకి మారుతుంటాయి, వాటిలో అవి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల, ఆ సంయోగం వల్ల మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే, ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే, మరొక్కసారి ఏం చేస్తుంటాయంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అంటే చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు. అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా 30వ తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడనమాట. అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే, అంటే ఆల్మోస్ట్ 12 రాశుల వారికి ఏంటేంటి ఇస్తున్నాడు? ధనలాభము, వివాహ అవకాశాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు, దీంతో పాటుగా కమ్యూనికేషను, తెలివితేటలు. బుధుడు బుద్ధి ప్రదాత కదా. తెలివితేటలు, కమ్యూనికేషను, వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు 29 వరకు, అంటే ఆగస్టు 29 వరకు వ్యాపారం చేయాలా వద్దా, అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా, ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు? వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానండహో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట. దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి. అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము, వ్యాపార అభివృద్ధి రావడము, లాభాలు రావడము, విస్తరణకు అవకాశాలు రావడము, ఇలాగా మంచి మార్పులు తీసుకొస్తున్నాడు. తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్, అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు, పారితోషికాలు, తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుధుడు ఇవ్వబోతున్నాడనమాట. ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది. అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు, సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది. ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా, అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలాగుంటుందన్నమాట. అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు, ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే, ఈ సూర్యగ్రహము, రవిగ్రహం ఏమిస్తుంది? శక్తిని, పదవులను, రాజయోగాలను కూడా కలిగిస్తుంది. దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత మేరకు, మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది. అది అందరికీ కాదు. గోచార రీత్యా తుల, ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడనమాట. అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ 12 రాశుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అన్నమాట. ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనము ఒక్కొక్క రాశి వారికి, ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను. అయితే ఈ 2025 ఆగస్టు 30న బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు? మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే, తుల, ధనస్సు, కుంభ ఈ 3 రాశుల వారికి విశేషమైన ఫలితాలు, ధనలాభము, కుటుంబ వృద్ధి, తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము, భూమి, వస్తువు, వాహనాలు కొనుక్కోవడము, తర్వాత వ్యాపార వృద్ధి, కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము, ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము, ఇలాగా వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము.
తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త విషయాలను మీరు వేగంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క చదువులో పఠనం ద్వారా కొంత మంచి ఫలితాలు, అంటే శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు రావడము, తరువాత మీ యొక్క క్రియేటివిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కొత్త కొత్త అవకాశాలు మీరు పొందేటట్టుగాను, కొంతమందికి స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళడము, కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళడము, అక్కడ మీరు అంటే మంచి గౌరవంతోనే అక్కడికి వెళ్తారు, కానీ నిలవలేని పరిస్థితి అక్కడ గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి. మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించడంతో పాటుగా మీ పై అధికారులు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేటట్టుగాను, మీకు ఒక కీలకమైన జాబ్, అంటే కీలకమైన క్యాడర్ ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీ సహచరులతో సమన్వయ ధోరణిలో మీరు మెలగండి. వాళ్ళతో మీరు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీరే అడ్జస్ట్ అయ్యి కనుక మెలిగినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపార అవకాశాలు మీకు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడుల్లో మంచి లాభాలు వస్తాయి. వెనకంజ వేయకుండా ముందుగా పెట్టుబడులు పెట్టుకుంటూ లాంగ్ టర్మ్ కోసం ఆలోచన చేసుకోండి. అయితే కొంత పెట్టుబడులు చేసేటప్పుడు కొన్ని రంగాల వాళ్ళకి నష్టాలు వచ్చేటట్టుగాను, మోసపోయేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంట మీద శ్రద్ధ పెట్టి మంచి దిగుబడి సంపాదించే అవకాశం కనబడుతోంది. మీ పంటకు గిరాకీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణ పరిస్థితులను కూడా మీరు పరిగణలోకి తీసుకొని పంటను వేసినట్టయితే కనుక నష్టం లేకుండా ఉంటుంది. తదుపరి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి, కానీ కొన్ని సమస్యలకు త్వరగా పరిష్కార మార్గాలు కనపడవు, ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి. అవి ఏమిటి అనేది మీకు మాత్రం తెలుస్తుంది. దానికి సంబంధించిన పరిష్కారాలు, పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే వివాహం సంబంధించిన లేదా కుటుంబంలో ఆనందం, అంటే వివాహం సక్సెస్ అవ్వడము, లేదంటే కుటుంబంలో ఆనందకరమైన సంతోషకరమైన వార్తలు వినడము, ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. శుభకార్యాలకు సంబంధించి, భూమి వస్తు వాహనాలకు సంబంధించి, స్థిరచరాస్తులకు సంబంధించి ఒక కంక్లూషన్కి అయితే వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కోర్టుపరమైన కేసులు కానీ లేదంటే ఇలాంటివి ఏవైనా మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఇక్కడ ఎక్కువ కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. దీంతో పాటు మానసిక ప్రశాంతతను మీరే తెచ్చుకోవాలి. ఎవ్వరూ ఇచ్చేది కాదు. మీ అంతటా మీరే కొంత స్ట్రెస్ని తగ్గించుకొని ఉల్లాసంగా ఉండేందుకు, స్ట్రెస్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేసుకోండి. అయితే రాజకీయ పరంగా, సామాజిక పరంగా చూసినట్టయితే కనుక ప్రతి అధిష్టానంలో మీకు మంచి పేరు, పురోగతి కనబడుతోంది. సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది. దీంతో పాటుగా కొత్త కార్యక్రమాలు ఏమైనా మీ తరపు నుంచి, మీ నేతృత్వంలో చేయాలి అంటే కనుక తక్షణమే తీసుకోండి, అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు కొంత సహనంగా మీరు వ్యవహరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, బుధవారము నీలిరంగు వస్త్రాలు ధరించి మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటు బుధ అష్టోత్తర నామావళి కనుక చదివినట్టయితే లేదా మీరు జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార ఉద్యోగ నిర్ణయాలు, పెట్టుబడుల నిర్ణయాలు చేసే ముందు శుభ సమయాన్ని ఎంపిక చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేదా అంటే జ్యోతిష పండితుల ద్వారా కానీ మీరు మీ యొక్క నక్షత్రాన్ని బట్టి తారాబలం, చంద్రబలం చూసుకుని కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం కోసం మీరు ప్రాణాయామం కానీ, యోగా కానీ ఇలాగ మీ అంతటా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. అయితే ఓవరాల్గా ఈ 12 రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నెంబర్ 1, ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము, బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదా అంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను, ఆకుపచ్చ వస్త్రాలను, ఆహారము
పసుపు. ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా 12 రాశుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి. ఇండివిజువల్గా రాశుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట. అయితే 4వది వ్యాపార, ఉద్యోగము, పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి. అంటే మంచి రోజులు ఏవైనా చూసుకొని మీ పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏవైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి, సక్సెస్ అవ్వాలి, అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే.